అమెరికా, ఇరాన్ మధ్య 2 వారాల తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తరుణంలో తదుపరి దశ చర్చలకు పాకిస్తాన్ వేదిక కాబోతోంది. అయితే ఈ ప్రక్రియలో పాకిస్తాన్ ప్రమేయం ఉండడాన్ని ఇజ్రాయెల్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. భారత్లోని ఇజ్రాయెల్ అంబాసిడర్ రువెన్ నజార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పాకిస్తాన్ ఒక నమ్మదగిన దేశంగా పరిగణించడం లేదని స్పష్టం చేశారు. వాషింగ్టన్ తన సొంత కారణాల వల్ల ఇస్లామాబాద్ను ఎంచుకుని ఉండొచ్చు, కానీ చర్చల తుది ఫలితాలు మాత్రం అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహాలకు అనుగుణంగానే ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో ఖతార్, టర్కీ వంటి దేశాలు మధ్యవర్తిత్వం వహించినప్పుడు కూడా ఇజ్రాయెల్ ఇలాంటి సున్నితమైన వైఖరినే ప్రదర్శించింది. కానీ ఇప్పుడు పాక్ విషయంలో మరింత పట్టుదలతో కనిపిస్తోంది. ఇజ్రాయెల్ ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమం, బాలిస్టిక్ క్షిపణుల సామర్థ్యాన్ని పూర్తిగా అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం తాము దౌత్య మార్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఒకవేళ చర్చలు విఫలమైతే సైనిక చర్యకు వెనకాడబోమని అజార్ హెచ్చరించారు. అటు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు కూడా చర్చలు జరుగుతున్నప్పటికీ ఇరాన్పై ఒత్తిడిని ఏమాత్రం తగ్గించకూడదని భావిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య ఇస్లామాబాద్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వెన్స్ నేతృత్వంలోని బృందం ఇరాన్ ప్రతినిధులతో చర్చలు జరపాల్సి ఉంది. కానీ మధ్యవర్తి దేశంపైనే అనుమానాలు వ్యక్తం కావడం ఈ చర్చల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై తీవ్ర ఆరోపణలు చేస్తుంది. లెబనాన్పై దాడులు కొనసాగించడం ద్వారా ఇజ్రాయెల్ ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని దెబ్బతీస్తుందని ఇరాన్ ఆరోపిస్తోంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నేతన్యాహు మాత్రం లెబనాన్ ఈ ఒప్పందంలో భాగం కాదని గట్టిగా చెబుతున్నారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య పాకిస్తాన్లో జరగబోయే చర్చలు ఈ తాత్కాలిక శాంతిని శాశ్వత ఒప్పందంగా మారుస్తాయా, లేక ఇజ్రాయెల్ అభ్యంతరాల వల్ల చర్చలు పట్టాలు తప్పుతాయా అన్నది ఇప్పుడు అత్యంత ఉత్కంఠగా మారింది. పాకిస్తాన్ తన గడ్డపై జరగబోయే ఈ చర్చల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో తన ఇమేజ్ను మెరుగుపరుచుకోవాలని చూస్తుంటే, ఇజ్రాయెల్ మాత్రం పాక్ విశ్వసనీయతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. అసలు అమెరికా తన మిత్రదేశమైన ఇజ్రాయెల్ను కాదని పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ముందుకు వెళుతుందా లేదా అన్నది చూడాలి.